హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు అశోక్ అండి. ఈ వీడియోలో ఈ వారానికి సంబంధించిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని కంపెనీలు, కొన్ని బ్రేక్అవుట్ సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనము ఒక సెక్టార్ గురించి మాట్లాడుకోవాలి. ఆ సెక్టార్ వచ్చేసి మైనింగ్ కంపెనీ అండి. ఈ మైనింగ్ కంపెనీ ఒక గవర్నమెంట్ ఇది కావచ్చు, ఒక ప్రైవేట్ది కావచ్చు, ఏదైనా సరే ఆ సెక్టార్ అనేది ఇప్పుడు రీసెంట్గా బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. ఎందుకంటే ఆ సెక్టార్లో నేను గమనించిన చార్ట్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నాయి. అందులో ది బెస్ట్ చార్ట్ వచ్చేసి ఆ, చెప్తాను. దాని తర్వాత లో లెవెల్లో మనం కొనదగిన స్టాక్ కూడా చెప్తాను ఆ సెక్టర్లో. దాని తర్వాత ఇంకా కొన్ని షేర్స్ అనేది మనము ఆ, వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేసి బ్రేక్ అయిన తర్వాత మనము పర్చేజ్ అనేది చేస్తాము. సెక్టర్ వచ్చేసి మైనింగ్ కంపెనీ. మైనింగ్ కంపెనీవి కొన్ని షేర్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి రాజదర్శన్ ఇండస్ట్రీస్ అండి. ఇది వచ్చేసి మైనింగ్ కంపెనీ. ఈ మైనింగ్ కంపెనీ ఆ, గ్రాఫ్ అయితే ఇలాగ ఉంది. ఇది వచ్చేసి మనకు లో లెవెల్లో ఇప్పుడు దొరుకుతూ ఉంది. రీసెంట్గా ఒక స్వింగ్, ఒక కన్సాలిడేషన్ లెవెల్ని బ్రేక్ చేసి పైన సస్టైన్ అవుతా ఉంది. దాని తర్వాత ఈ 64 అనేది బ్రేక్ చేస్తే దాదాపు 140 150 దాకా వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ కనపడుతోంది. కాబట్టి 39 అనేది ఇది ఆ, మనకు ఒక గుడ్ లెవెల్ అని చెప్పాలి. కాబట్టి ఈ సెక్టర్లో అతి తక్కువ లో ప్రైస్లో మనము బై చేయగలిగిన స్టాకు రాజదర్శన్ ఇండస్ట్రీస్ అండి. దాని తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి స్టాక్ ఉంది. ఆ స్టాక్ వచ్చేసి ఆ, అది మొన్న గ్రూప్లో పెట్టాను నేను. ఆ గ్రూప్లో చూసి చెప్తాను ఆ స్టాక్ పేరు. ఇక్కడే చూద్దాము. మనకు ఇక్కడ దొరుకుతుంది మనకు. ఎంఎంటీసీ అండి. సారీ, ఎంఎంటీసీ. ఎంఎంటీసీ ఈ స్టాకు రెడీగా బ్రేక్అవుట్ కావడానికి, అతి పెద్ద బ్రేక్అవుట్ కావడానికి రెడీగా కనబడతా ఉంది. ఇప్పుడు చూడండి, మనకు 68 అనేది ఒక క్రుషియల్ లెవెల్గా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక లెఫ్ట్ షోల్డర్ అనుకోవచ్చు, ఇది హెడ్ అనుకోవచ్చు, ఇది రైట్ షోల్డర్ అనుకోవచ్చు. ఇప్పుడు రైట్ షోల్డరు కంప్లీట్ చేసి జస్ట్ కొంచెం కిందికి వచ్చి దాని తర్వాత ఇది బ్రేక్ కావడానికి రెడీగా కనపడుతూ ఉంది. నా టార్గెట్ వచ్చేసి ఇది ఈ ప్లేస్ వరకు ఎక్స్పెక్టేషన్ అనేది చేస్తున్నాను, 572 వరకు. లేదంటే 425 వరకన్నా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 58. అంటే దాదాపు 900% రిటర్న్ రావడానికి ఇది ఎక్కువ అవకాశం కనపడతా ఉంది. దాని ప్లేస్లోనే రాజదర్శిని ఇండస్ట్రీస్ అండి. ఈ రాజదర్శిని ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు 2018లో ఇది స్టార్ట్ కావడం జరిగింది. ఒక కన్సాలిడేషన్ లెవెల్ నుంచి మనకు 19 కాడ నుంచి మనకు ఇది బ్రేక్అవుట్ రావడం జరిగింది. దాని తర్వాత 64 అనేది దీనికి క్రూషియల్ లెవెల్. ఇప్పుడు ఈ ప్రైస్ అనేది రిజెక్ట్, ఈ ప్లేస్లో ఇక్కడ లోయర్లో అండి ఇది డబల్ బాటం వేసింది. దాని తర్వాత హయ్యర్ హై చేసుకుంటూ వెళ్తుంది. మనము జస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి 33 కింద మనము ప్లేస్ చేసుకుంటే దాదాపు ఇది 64 వరకు టార్గెట్ అనేది తీసుకోవచ్చు, అంటే డబల్. ఇంకా కొంచెం వర్క్ పడితే మాత్రం దీంట్లో మంచి గుడ్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఐడిబిఐ అండి. ఐడిబిఐ వచ్చేసి మనకు రీసెంట్గా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ వేసి దాన్ని బ్రేక్ చేస్తూ ఉంది. ఇది 13% వరకు మనకు పాజిబుల్గా, 15% వరకు మనకు పాజిబుల్గా కనబడుతుంది. కాబట్టి ఈ స్టాక్లో ఒక 15% వరకు మీరు ఎక్స్పెక్టేషన్ అనేది చేయొచ్చు. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ కూడా మాట్లాడుకుందాము.
నిఫ్టీ వచ్చి లోయర్ టైం ఫ్రేమ్లో ఇంట్రాడేకి మనము దీన్ని అనలైజ్ చేద్దాము. ఎందుకంటే ఇంట్రాడే వర్కే కాబట్టి మనము 5 మినిట్స్లోనే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూడండి, మనకు నిఫ్టీ అనేది ఈ ప్లేస్ నుంచి మనకు బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి మనకు బ్రేక్అవుట్ రావడం జరిగింది. కాబట్టి ఈ ప్లేస్ నుంచి 21,145 నుంచి 21,96 వరకు ఇది సపోర్ట్ లెవెల్గా మనము చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ లెవెల్కి వచ్చినప్పుడు, ఈ మిడిల్ లెవెల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బై అటెంప్ట్ చేయాలి. సెల్లింగ్ మాత్రం ఆలోచన చేయొద్దు. ఇకపోతే మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 21,355 దగ్గర నాకు రెసిస్టెన్స్ అనేది కనబడుతుంది. ఇది ఇప్పుడు ఒకవేళ ఫాల్ అయినా కూడా ఇది ఫస్ట్ సపోర్ట్ అంటే 21,274 వరకు రిటర్న్ వచ్చి మళ్ళా ఇది అప్ ట్రెండ్కి అవకాశం ఇవ్వచ్చు. కానీ ఈ ప్లేస్లో 21,274 దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నిఫ్టీలో మాత్రము. దాని తర్వాత ఈ లో బ్రేక్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా 21,240 బ్రేక్ అయిందంటే మాత్రం 220 బ్రేక్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ 2 లెవెల్స్ అని చెప్పొచ్చు. ఇంతవరకు మీరు ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాము. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇది వచ్చేసి ఫిబొనాచి అనేది ఇప్పుడు చూడండి, ఇది ఒక హయ్యర్లో అండి, ఇది లోయర్లో అండి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశము చాలా తక్కువగా కనపడుతుంది. అలాగే 47,754 అనేది దాటిన తర్వాతనే మనము బై అటెంప్ట్ అనేది చేస్తాము. దీని గురించి ఆలోచన చేస్తాము. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 47,173 ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ నుంచే మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది పెరగడం జరిగింది. ఈ 2 లెవెల్స్ మనము డ్రా చేసి పెట్టుకోవాలి. 27,173, 27,121 అండి. ఈ 2 లెవెల్స్ దగ్గర ప్రైస్ అనేది రిజెక్ట్ కావడానికి చాలా అవకాశం ఉంది. దాని అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి చాలా క్రూషియల్గా వి షేప్ రికవరీలో మళ్ళా వి షేప్ రికవరీ కావడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఆ ప్లేస్ వచ్చేసి 47,900 వరకు మళ్ళీ ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంది. అందులో ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ అనేది చేస్తూ ఉంది. చూడండి, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది 47,900 వరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. దీంట్లో మనము మెయిన్గా బయింగ్కి ఎంటర్ కావాల్సిన ప్లేస్ వచ్చేసి 47,173, 47,121. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. 47,900 వరకు వెళ్ళేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు బై మాత్రమే చేయండి. మంచి రిజల్ట్ అనేది లాంగ్ పొజిషన్ తీసుకోండి. వీక్లీ కాంట్రాక్ట్ కాకుండా, సెకండ్ వీక్ కాంట్రాక్ట్ కాకుండా ఇంకా కొంచెం మంత్లీ కాంట్రాక్ట్, ఎండింగ్ కాంట్రాక్ట్ తీసుకోండి. లాంగ్ పొజిషన్లో మీరు ఖచ్చితంగా దీంట్లో గెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి 3 టైమ్స్ రిటర్న్స్ రావడానికి ఈ గ్రాఫ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. 3 టైమ్స్ అంటే ₹1 పెట్టుబడి పెడితే ₹3 ఆదాయం వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే అండి, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్. ట్రేడింగ్ నీట్గా చేసుకుంటూ మీరు లాభాలను ఆర్జించాలని కోరుకుంటూ మీ అశోక్.